హలో గైస్, నా పేరు మైత్ర వెంకట. మై ఛానల్ ఇప్పటికైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ డేస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే ₹5,000 ప్రొడక్ట్ ₹250కి రావడానికి గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రొడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేరు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రొడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ఆ ప్రొడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి. సో బేసిక్గా ఇప్పుడు లేటెస్ట్గా ఒక న్యూస్ అయితే వినబడుతోంది అల్లు అర్జున్ గారి గురించి అండ్ ఆమీర్ ఖాన్ గారి మహాభారతం గురించి. అండ్ అది కొంచెం ఎగ్జైటింగ్ న్యూస్, కొంచెం ఇంట్రెస్టింగ్ న్యూస్ అనే చెప్పాలి. సో అందుకే ఇప్పుడు ఈ వీడియో అయితే చేస్తున్నా. సో ఆమీర్ ఖాన్ గారు మహాభారతం సినిమాని తీయబోతున్న విషయం మనకు అందరికీ తెలిసిందే. హీ సో ఎగ్జైటెడ్ ఇన్ మహాభారతం. అది ఇప్పుడు కాదు, ఆయన ఎప్పటి నుంచో చెబుతూ వస్తున్నారు. ఆయన ఇన్ఫ్యాక్ట్ ఆయన రాజమౌళి గారిని కూడా అడిగారు ఆయన మహాభారతం సినిమాని డైరెక్ట్ చేయమని. కాకపోతే రాజమౌళి గారికి ఏంటంటే ఒక సెపరేట్ విజన్ ఉంది. అంటే ఇప్పుడు ఆమీర్ ఖాన్ గారు కనుక మూవీ తీసినట్టయితే అందులో మాక్సిమం ఐదర్ బాలీవుడ్ స్టార్స్ ఉండొచ్చు, లేదంటే వాళ్ళ ఐడియాలజీ, వాళ్ళ ఇంప్లిమెంటేషన్స్ ఉండొచ్చు. అదంతగా సూట్ కాకపోవచ్చు అన్న ఉద్దేశంలో మేబీ రాజమౌళి గారు వద్దన్నారో, లేదంటే ఆయనకు వేరే కమిట్మెంట్స్ ఉండడం వల్ల వద్దన్నారో, లేదంటే ఆయన సినిమా ఆయనకు నచ్చినట్టు ఆయన తీసుకుందాం అనుకొని ఆ ఫ్రీడమ్ ఏదైతే ఉంటుందో, ఆర్టిస్టిక్ ఫ్రీడమ్, క్రియేటివ్ ఫ్రీడమ్ ఏదైతే ఉంటుందో అది అక్కడ మిస్ అవుతుంది అనిపించి వద్దన్నారో ఏమో. కానీ రాజమౌళి గారు అయితే ఆమీర్ ఖాన్ గారు ఇచ్చిన ఆఫర్ని రిజెక్ట్ చేశారు ఇంతకుముందు, ఇప్పుడు కాదు యాక్చువల్గా. బట్ ఆమీర్ ఖాన్ గారు మాత్రం మహాభారతాన్ని తీయాలి అనే ఆలోచన అయితే మాత్రం పక్కన పెట్టలేదు అసలు. అయితే ఇప్పుడు ఆయన మహాభారతం సినిమాని తీయాలని అయితే డిసైడ్ అయిపోయారు. 5 పార్ట్ల కింద ఆయన మహాభారతం మూవీని అయితే తీయబోతున్నారు. ఇది ఆల్మోస్ట్ కన్ఫర్మ్డ్ న్యూసే. అండ్ దీంట్లో మనం పెద్దగా డిస్కస్ చేయడానికి కూడా ఏం లేదు. బట్ ఇంకొక పాయింట్ అయితే ఉంది, అది మొత్తం అయిపోయాక మాట్లాడుకుందాం. అంటే అల్లు అర్జున్ గారి పాయింట్ అయ్యాక మాట్లాడుకుందాం. సో ఆ 5 పార్ట్లని కూడా 5గురు వేరు డైరెక్టర్స్ అయితే డైరెక్ట్ చేయబోతున్నారు. దీనికోసం ₹1,000 కోట్ల పైగా బడ్జెట్ అయితే అనుకుంటున్నారు. ఇనీషియల్గా 1000 crores, బట్ తర్వాత అది ఇంకా పెరిగి పెద్దదవుతుంది కూడా యాక్చువల్గా. ఫస్ట్ పార్ట్ కనుక ఒకవేళ బాగా వర్కౌట్ అయినట్టయితే ఆటోమేటిక్గా ఫైనాన్షియర్స్ వస్తారు, ఫండింగ్ అనేది ఉంటుంది. సో డెఫినెట్గా చాలా పీక్ లెవెల్లోనే యూనో బాగా వెళ్తుంది ఆ సినిమాకి. బడ్జెట్ అనేది ఇంకా పెరుగుతుంది. సో 1000 కోట్లు అనేది సరిపోకపోవచ్చు, అప్పుడు ఒక 2000 కోట్లు అవ్వచ్చు వెళ్తూ ఉన్న కొద్ది. మొత్తం 5 పార్ట్లకు కలిపి చెప్తున్నాను నేను, ఏదో ఒకదానికి కాదు, 5 పార్ట్లకు కలిపి. సో అలాగా చాలా హ్యూజ్ లెవెల్లో అయితే ప్లానింగ్ చేస్తారు. అయితే ఫస్ట్ పార్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా. సో ఫస్ట్ పార్ట్ బాగా వర్కౌట్ అయితేనే మిగతా పార్ట్లకు ఆడియన్స్ ఇంట్రెస్ట్ చూపిస్తారు, ఆడియన్స్ రావడానికి రెడీగా ఉంటారు. సో అందుకని ఏంటంటే ఫస్ట్ పార్ట్ని పెద్ద డైరెక్టర్తోనే డైరెక్ట్ చేయించాలనుకుంటున్నారు. అందుకోసం సంజయ్ లీలా బన్సాలి గారిని చూస్ చేసుకున్నట్టుగా తెలుస్తుంది. సో సంజయ్ లీలా బన్సాలి గారు ఫస్ట్ పార్ట్ని అయితే డైరెక్ట్ చేయబోతున్నారు. సో బేసిక్గా ఆయన కూడా చాలా పెద్ద డైరెక్టర్, మనకు అందరికీ తెలిసిందే. సో ఆయన ఒక పార్ట్ని డైరెక్ట్ చేస్తున్నాడంటే డెఫినెట్గా కొంచెం యాంటిసిపేషన్ అయితే ఉంటుంది డెఫినెట్గా. అయితే ఆ టైంలో ఈ సినిమాలో సౌత్ నుంచి కూడా చాలామంది యాక్టర్స్ని తీసుకోవాలని అయితే ప్రియారిటీ ఇస్తున్నారు. ఫస్ట్ పార్ట్లో చాలామంది యాక్టర్స్ని సౌత్ నుంచి తీసుకునే ప్లాన్లో అయితే ఉన్నారు. ఎందుకంటే సౌత్ మార్కెట్ కూడా వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ కాబట్టి. ఏదో ఒక్క బాలీవుడ్ ఒక్కటే వర్కౌట్ అయితే సరిపోదు. తెలుగు కావాలి, తమిళ్ కావాలి, కన్నడ కావాలి, మలయాళం కావాలి. ఎందుకంటే ఒకవేళ బాగా పీక్ లెవెల్లో కనుక వర్కౌట్ అయినట్టయితే ఒక డబ్బింగ్ సినిమాకి మనం ఇవ్వగలిగే మ్యాక్సిమం 200 crores. అంటే ఇప్పటివరకు ఇవ్వలేదు మనం. అరౌండ్ ఐ థింక్ జైలర్ అనుకుంటా దగ్గరగా ఒక 90 అబోవ్ ఇచ్చాం, 90 నుంచి 100 crore మధ్యలో ఇచ్చాం మనం. సో నేనంటుంది ఏంటంటే జైలర్ లాంటి ఒక మూవీకే మనం వెళ్ళిస్తే మహాభారతం మూవీకి మనం ఇంకా ఎక్కువ ఇస్తాం. సో హైయెస్ట్ ఒక 200 అనుకుందాం, మన వాళ్ళు యాక్ట్ చేస్తే కూడా మ్యాక్సిమం ఒక 200 crores. బట్ స్టిల్ 200 కోట్లు ఉంటుందిగా మనం నుంచి మార్కెట్ కలెక్షన్స్ గ్రాస్ పరంగా చెప్తున్నాను నేను, నెట్ అది షేర్ కాదు. అండ్ తమిళనాడు ఒక మ్యాక్సిమం ఒక 100 వేసుకోవచ్చు. అక్కడ ఎంత పీక్ యాక్టర్ చేసినా, ఈవెన్ రజనీకాంత్ గారు, కమల్ హాసన్ గారు చేసినా కూడా అక్కడ కొంచెం ఈ పాలిటిక్స్ బేసిస్ మీద నడుస్తుంటుంది. కాబట్టి మహాభారతానికి అంత వాళ్ళు ప్రియారిటీ ఇవ్వకపోవచ్చు. మేబీ ఇవ్వచ్చేమో చెప్పలేం, బట్ 100 crores అనుకుందాం. సో ఈ కన్నడ, మలయాళం ఈ అన్ని ఇండస్ట్రీస్ నుంచి కూడా అరౌండ్ ఒక 450 నుంచి 500 crores వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒకవేళ పీక్ లెవెల్లో వర్కౌట్ అయినట్టయితే, పీక్స్లో కనుక్కున్నట్టయితే వీ కెన్ ఎక్స్పెక్ట్ దట్ కైండ్ ఆఫ్ థింగ్ కదా. సో అందుకని వాళ్ళు ఏంటంటే ఈ కలెక్షన్స్ కూడా ఉండాలి అన్న ఉద్దేశంలో సౌత్ యాక్టర్స్ని కూడా
ప్రయారిటైజ్ చేస్తారు. సో అందులో భాగంగానే అల్లు అర్జున్ గారిని ఈ సినిమాలో మహాభారతం అంటే ఆమీర్ ఖాన్స్ మహాభారతంలో అర్జునుడి పాత్రకి అడిగినట్టుగా తెలుస్తోందనమాట. సో సంజయ్ లీలా బన్సాలి గారితో రీసెంట్గా అల్లు అర్జున్ గారు ఒక మీటింగ్లో కూడా పాల్గొనడం జరిగింది. అది కూడా చూసాం మనం. సో వాళ్ళిద్దరూ ఒక స్ట్రైట్ మూవీ తీస్తున్నారేమో అనుకున్నాం మనం. బట్ అది కాదు. ఇప్పుడు వచ్చిన న్యూస్ ఏంటి అంటే సంజయ్ లీలా బన్సాలి గారు ఆమీర్ ఖాన్ గారి మహాభారతంలో ఫస్ట్ పార్ట్ని డైరెక్ట్ చేస్తుంటే దానికోసం కలిశారు. అందులో అర్జునుడి పాత్ర ఆయన చేయబోతున్నారు. అండ్ ఇది జరిగిన తర్వాత మేబీ వీళ్ళిద్దరి కాంబినేషన్లో డైరెక్ట్గా ఒక వేరే సినిమా ఉండొచ్చు అనే పాయింట్ అయితే వినపడుతుంది అనమాట. సో అది ఇక్కడ మెయిన్ మ్యాటర్. సో ఒకవేళ అల్లు అర్జున్ గారు కనుక అర్జునుడి రోల్ చేస్తే అటు తెలుగు అటు హిందీ అన్ని మార్కెట్స్ కూడా అసలు నెక్స్ట్ లెవెల్ ఏమంటారు ఇంపాక్ట్ అయితే ఉంటుంది ఆ సినిమాకి. దాట్స్ ఫర్ ష్యూర్. బట్ మరి అల్లు అర్జున్ గారు ఒప్పుకుంటారా అంటే ఏమో, అది ఒకవేళ రాజమౌళి గారి సినిమా అయితే ఒప్పుకుంటారేమో కానీ ఆమీర్ ఖాన్ సంజయ్ లీలా బన్సాలీల కోసం ఆలోచిస్తారని నా డౌట్. కొంచెం అంటే ఆయన ఒప్పుకోవడానికి అంత ఈజీగా రెడీగా ఉంటారేమో అని నా డౌట్. బట్ ఏమో ఐఎమ్ నాట్ ష్యూర్. ప్రస్తుతానికైతే ఇది అప్డేట్. సో ప్రస్తుతానికి డిస్కషన్స్ జరుగుతున్నాయి ఇంకా రెండు గ్రూప్స్ మధ్య. సో ఏదో ఒక టైంలో మనకు ఒక క్లారిటీ అయితే రావచ్చు. ఏదో రిజెక్ట్ చేశారనో లేదంటే ఓకే చేశారనో ఏదో ఒకటి అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉంది ఫర్దర్గా. సో అది మన సిచ్యువేషన్. అండ్ ఇప్పుడున్న ఇంకో క్వశ్చన్ ఏంటంటే ఇందాక అన్నాను కదా, దీని గురించి పెద్దగా డిస్కస్ చేసుకోవడానికి వెళ్ళలేదు, ఒకే ఒక పాయింట్ తప్ప అని చెప్పి. అదే మెయిన్ పాయింట్ యాక్చువల్గా. అదేంటంటే బాలీవుడ్ పీపుల్ మహాభారతాన్ని జెన్యూన్గా పర్ఫెక్ట్ వేలో చెడగొట్టకుండా ఎమోషన్స్ వర్కౌట్ అయ్యేలా తీయగలరా అంటే అదే తీయగలరా లేదా అనేది బేసిక్గా క్వశ్చన్ అనమాట ఇక్కడ. తీయగలరా లేదా అంటే ఏమో 50-50గానే ఉంది ప్రస్తుతానికి. ఓం రావత్ అనే పర్సన్ తానాజీ తీశాడు, సో అతను ఆదిపురుష్ తీస్తున్నాడు అని చెప్పి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవడం జరిగింది. బట్ తానాజీ అతను బాగా తీశాడు యాక్చువల్గా. ఈ తానాజీ, చావా ఇలాంటి మూవీస్ దే కెన్ డైరెక్ట్ వెరీ వెల్, ప్రాబ్లం లేదు. అంటే అవి హిస్టారికల్ మూవీస్, అవి పీరియడ్ డ్రామాస్ అవి. సో వాటిని బాగానే తీయగలుగుతారు. బట్ మహాభారతం ఈజ్ నాట్ పీరియాడికల్. మహాభారతం ఈజ్ మోర్ దెన్ హిస్టారికల్. మహాభారతం ఈజ్ మోర్ దెన్ మైథలాజికల్. మహాభారతం ఈజ్ మోర్ దెన్ ఎపిక్. మహాభారతం ఈజ్ ద బిగ్గెస్ట్ పురాణ ఇన్ ద వరల్డ్, బిగ్గెస్ట్ పురాణం ఇన్ ద వరల్డ్. సో మనకైతే పురాణం, వాళ్ళకి పురాణ అంటారు కాబట్టి అట్లా చెప్తున్నాను. సో అతిపెద్ద ఇతిహాసం, అతిపెద్ద చారిత్రాత్మక గ్రంథం అది. దాంట్లో ఉన్న ఎమోషన్స్, దాంట్లో ఉన్న డెప్త్ అంత ఈజీ కాదు. రాజమౌళి గారు లాంటి వ్యక్తి బాహుబలి 2 తీసిన తర్వాత మహాభారతాన్ని తీయాలంటే నాకున్న ఎక్స్పీరియన్స్ సరిపోదని చెప్పారు ఆయన. ఈవెన్ RRR తర్వాత కూడా ఆయన మహాభారతాన్ని తీయడానికి కావాల్సిన ఎక్స్పీరియన్స్ ఇంకా కలెక్ట్ చేసుకుంటున్నారు అనిపిస్తుంది. అందుకని హీఈస్ మేకింగ్ అండ్ అడ్వెంచరస్ మూవీ విత్ మహేష్ బాబు గారు, బికాజ్ ఎ గ్లోబ్ ట్రోటింగ్ యాక్షన్ అడ్వెంచర్. బికాజ్ ఈ మహాభారతంలో ఏవైతే ఎమోషన్స్ని తెరకెక్కించాలనుకుంటున్నారో వాటన్నిటిని కూడా ఆయన ప్రిపేర్ చేసుకుంటున్నారు ముందు నుంచే. మీరు గమనించినట్టయితే బాహుబలిలో కావచ్చు, RRRలో కావచ్చు, ఇప్పుడు ఈ మూవీలో కావచ్చు, వీటన్నిటిలోని కూడా ఆయన మహాభారతానికి ప్రిపేర్ అవుతున్నారు ఆయన, అది తెలుస్తోంది. అండ్ మహాభారతాన్ని ఆయన ఎన్ని భాగాలుగా తీస్తారో నాకు తెలియదు. మేబీ ఐదర్ 6 నుంచి 10 పార్ట్స్ మధ్యలో ఆయన తీసే ఛాన్స్ అయితే ఉందనిపిస్తోంది నాకైతే మాత్రం. ఐ పర్సనలీ ఫీలింగ్ లైక్ దట్. సో అది పక్కన పెడదాం. సో వీళ్ళు మహాభారతాన్ని జెన్యున్గా అలా తీయగలరా అంటే ఏమో నాకైతే డౌట్గానే ఉంది. అంటే వాళ్ళు ఏదో కొత్త కొత్త హంగులద్ది ఏదో ఇప్పుడు జనరేషన్కి తగ్గట్టుగా తీద్దాం ఇట్లాంటివి ఏమని అనుకుంటే మాత్రం డెఫినెట్గా దెబ్బ అయిపోతారు. ఇంకా దాంట్లో మన సౌత్ యాక్టర్స్ ఉండకపోతేనే బెటర్. ద్రౌపది రోల్ ఇంకా ఎవరు ఫిక్స్ అవ్వాలి. ద్రౌపది రోల్ కూడా మన తెలుగు నుంచే ప్లాన్ చేస్తున్నారు యాక్చువల్గా. సాయి పల్లవే ఉంటుంది నాకు తెలిసి. ఆయన మ్యాక్సిమం ఇంకా సాయి పల్లవికి ఎందుకో ఆ క్రేజ్ ఉంది, ఆ మార్కెట్ ఉంది. సో అది రావడం వల్ల ఈవెన్ అమరన్ కూడా మన దగ్గర అందుకే అంత బాగా ఆడింది యాక్చువల్గా. సో సాయి పల్లవికి ఉన్న మార్కెట్ని యూజ్ చేసుకోవడానికి ఇప్పుడు రామాయణ పార్ట్ 1, పార్ట్ 2లో కూడా తనని సీతగా పెట్టారు, అలాగే తనని ద్రౌపదిగా పెట్టే ఛాన్స్ ఉన్నాయి మహాభారతంలో. బట్ రాజమౌళి గారు ఒకవేళ మహాభారతం తీస్తే దాంట్లో ద్రౌపదిగా ఆవిడ ఉండకపోవచ్చు. వీళ్ళ ప్లానింగ్ ఎలాగుంటుందంటే మార్కెట్, బిజినెస్ ఇవి ఉంటాయి కదా. సో ఇప్పుడు అట్లా అనమాట. అందుకే ఇప్పుడు మీరు గమనించినట్టయితే రామాయణాలో యష్ రావణాసురుడిగా చేస్తున్నాడంటే జస్ట్ బికాస్ ఆఫ్ దట్ మార్కెట్. తెలుగు, కన్నడలో మంచి మార్కెట్ ఉంది, హిందీలో ఆబ్వియస్లీ యష్కి మంచి మార్కెట్ ఉంది, రణబీర్ కపూర్కి ఉంది. సో వీటన్నిటిని యూటిలైజ్ చేసుకోవడానికి క్రియేట్ చేసుకున్న ఆప్షన్స్ అవన్నీ కూడా. సో దట్స్ అ డిఫరెంట్ థింగ్. అండ్ ఓకే అదన్నీ కాదు, నేను అంటుంది ఏంటంటే ఆవిడ చూస్ చేసుకునే ఛాన్స్ ఉంది. బట్ ఏదైనా సరే ఈ ఎమోషన్స్ని 100% పర్ఫెక్ట్గా తీయగలరా అంటే 50-50. నాకైతే 50% చేయగలరు, 50% చేయలేరని అనిపిస్తుంది నాకు. బికాజ్ మనం ఆ డైరెక్టర్స్ ఇంకా అంటే ద కోర్ ఎమోషన్ని ఎలా పోర్ట్రే చేయాలి, ఎలా ప్రొజెక్ట్ చేయాలి. సంజయ్ లీలా బన్సాలి సినిమాలో హీరోయిజంని చాలాసార్లు బాగానే ప్రొజెక్ట్ చేశారు. ఐ కెన్ అగ్రీ విత్ దట్. బట్ ఏంటంటే
ఒక హీరోని హీరోలా పోర్ట్రే చేయడం వేరు, ఒక వీరుణ్ణి హీరోలా పోర్ట్రే చేయడం వేరు, ఒక దేవుణ్ణి హీరోలా పోర్ట్రే చేయడం వేరు. సో మహాభారతంలో ఏంటంటే వీరులు ఉంటారు, దేవుళ్ళు ఉంటారు. సో వాళ్ళని మనం ఎలా పోర్ట్రే చేస్తున్నాం హీరోలుగా అనేది అక్కడ చాలా ఇంపార్టెంట్. సో బేసిక్గా అక్కడ కొంతమంది నెగిటివ్గా ఉన్న వాళ్ళు కూడా ఉంటారు, అంటే నెగిటివ్ పేరున్న వాళ్ళు కూడా ఉంటారు యాక్చువల్గా. బట్ వాళ్ళని కూడా ఆ సిచ్యువేషన్స్కి తగ్గట్టుగా మాత్రమే అలా మారారని చూపించాలా, లేదంటే వాళ్ళు బేసిక్గా జన్మతః నెగిటివ్ పీపుల్ అని చూపించాలా, అదే అని ఒక క్వశ్చన్ మార్క్ ఉంటుంది. ఈ క్వశ్చన్కి బాలీవుడ్ వాడి దగ్గర ఆన్సర్ లేదు, మన తెలుగు రాజమౌళి గారి దగ్గర ఉంటుంది. అదేంటనేది నాకు తెలియదు, ఆయన దగ్గర ఉంటుంది ఖచ్చితంగా. ఆ కాన్ఫిడెన్స్ అయితే నాకు ఉంది. సో నేను అంటుంది అదే, దట్స్ వాట్ ఐఎమ్ సెయింగ్. సో నాకు అందుకే ఇప్పుడు వాళ్ళు ప్రస్తుతానికి 100% తీయగలరనే నమ్మకం అయితే రావట్లేదు నాకైతే మాత్రం. సో లెట్స్ సీ, చూద్దాం ఏం చేస్తారు. సో దాట్స్ గైస్. ఒకవేళ అల్లు అర్జున్ గారు కనుక అర్జునుడిగా చేసినట్టయితే, ఆర్ మిగతా యాక్టర్స్ ఎవరైనా సరే వేరే రోల్స్లో తీసుకున్నట్టయితే మీ ఒపీనియన్ ఏంటి? ఆమిర్ ఖాన్ గారు తీస్తున్న మహాభారతంలో వీళ్ళు చేస్తున్నట్టయితే మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో దాట్స్ గైస్, దిస్ ద వీడియో. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ డేస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఎవరు మైదానం ఎక్కడ వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. బాబు, మీటర్ నెక్స్ట్ వీడియో. బాయ్.